మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అనిల్ కుమార్ గారు, చార్టెడ్ అకౌంట్, నాకు మంచి చార్టెడ్ అకౌంట్ దొరికితే ఈ క్వశ్చన్ అడగాలని ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్ గా తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పానీపూరి అమ్ముకునే బండి అతని దగ్గరికి జిఎస్టీ అధికారులు వచ్చారు. ఆయనకి జిఎస్టీ నోటీసులు ఇచ్చారు. ఏంటి, ఒక పానీపూరి అమ్ముకునే వ్యక్తికి జిఎస్టీ నోటీసులు ఏంటి? అనేది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు వెళ్ళేది. కట్ చేస్తే ఏంటంటే తన సంవత్సర ఆదాయం 40 లక్షలు దాటింది బికాస్ ఆఫ్ ఓన్లీ పానీపూరి ద్వారా అని చెప్పేసి ఆ న్యూస్ వచ్చిన తర్వాత అందరూ షాక్. అది ఇండియా మొత్తం షేక్ చేసిన వార్త. నిజానికి పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ అందరూ షాక్ అయింది అనమాట. ఒక పానీపూరి అమ్ముకునే అతనికి 40 లక్షల ఇన్కమ్, అతనికి జిఎస్టీ వర్తింపజేస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ అనేది, దీని లిమిట్స్ ఏంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, దాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి? బేసికల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్. జిఎస్టీ వచ్చిన తర్వాత చాలామంది జిఎస్టీ కట్టాలా వద్దా, జిఎస్టీ లేకుండా ఏం చేయాలి, జిఎస్టీ లేకుండా ఉంటే అసలు మనకి ఎంతవరకు వర్తిస్తుంది అనేది చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. బేసిక్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది, మనకి బిజినెస్ అనేది 2 రకాలు. మనం వస్తువులు అమ్మొచ్చు, సర్వీస్ చేయొచ్చు. ఈ 2 రకాలు అనేది బిజినెస్ కేటగిరీస్. ఒకవేళ మనం గూడ్స్ కనుక సేల్ చేస్తుంటే మనకి 40 ల్యాక్స్ వరకు టర్న్ ఓవర్ లిమిట్ ఇచ్చారు. మన టర్న్ ఓవర్ కనుక అప్ టు 40 ల్యాక్స్ ఉందనుకోండి, మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బియాండ్ 40 ల్యాక్స్ ఉంటే కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అదే సర్వీసెస్ ఇస్తున్నాం, మనం ఏదైనా రెస్టారెంట్ సర్వీసో లేకపోతే ఏదైనా అదర్ సర్వీసెస్, డాక్టర్ సర్వీస్, సంథింగ్ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే మనకి 20 ల్యాక్స్ వరకు థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చారు. అప్ టు 20 ల్యాక్స్ వరకు మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బియాండ్ దట్ కనుక మనకి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయాలి. జిఎస్టీ కలెక్ట్ చేసిన జిఎస్టీని మంత్లీ గవర్నమెంట్కి పే చేయాలి. జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. సో ఇది బేసిక్ క్రైటీరియా అండి. చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, ఆన్లైన్లో ఇప్పుడు అందరికి, ప్రతి చిన్న వ్యాపారస్తులకి, ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి సర్వసాధారణం అయిపోయింది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఏమీ తీసుకోవట్లేదు. ఇంకా చిన్న షాపులు వాళ్ళు కూడా అమౌంట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎటువంటి రిటర్న్స్ ఫైల్ చేయరు. చాలామందికి ఉండేది ఏంటంటే, చిన్న ట్రాన్సాక్షన్సే కదా మనకి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారులే, కానీ డిపార్ట్మెంట్ ప్రతిదీ ఆన్లైన్ చేయటం వల్ల ఏంటంటే మానిటరింగ్ అనేది ఎక్కువైందండి. సో జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజిస్ట్రేషన్ పరిధిలో మాట్లాడుకుంటే ఇవి లిమిట్స్. ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక, సరే మరి చిరు వ్యాపారస్తులు ఎంత ట్యాక్సులు కట్టాలి, వాళ్ళకి వచ్చేదే తక్కువ, వాళ్ళకి మిగిలేదే కొంచెం, వాళ్ళు బుక్స్ ఏం మెయింటైన్ చేస్తారు, కన్సల్టెంట్ని ఏం పెట్టుకుంటారు, ఆడిట్ ఏం చేయించుకుంటారు, ఇవన్నీ చాలా బర్డెన్ థింగ్స్ అన్నమాట. ఈవెన్ ఆలోచించడానికి కూడా వాళ్ళకి మైండ్లోకి ఏది ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అనేది ఒక ప్రొవిజన్ తీసుకొచ్చిందనమాట. దీనివల్ల ఏంటంటే డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, మీకు అప్ టు 3 crores వరకు మీరు బిజినెస్ చేసుకోండి. ఈ సెక్షన్ మీరు ఈ స్కీమ్ మీరు అప్లై చేసుకోవాలంటే మీకు అప్ టు 3 crores వరకు బిజినెస్ ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ బుక్స్ మెయింటైన్ చేయొద్దు, ఏ అకౌంటెంట్ని పెట్టుకోవద్దు, మిమ్మల్ని ఎవరు బుక్స్ అడగరు. ఈ స్కీమ్ ప్రకారం మీరు కనుక రిటర్న్ ఫైల్ చేసుకుంటే, మీకు కనుక బ్యాంక్ అకౌంట్లో కనుక ఈ అప్ టు 3 crores వరకు ఏదైనా అమౌంట్ వచ్చింది అంటే డైరెక్ట్ 6% డిక్లేర్ చేయండి మీ ప్రాఫిట్ని. ఆ 6% మీద ఎంతైతే ట్యాక్స్ వస్తుందో అంతే కట్టండి. ఎగ్జాంపుల్కి ఒక 1 crore అనేది మన బ్యాంక్ అకౌంట్లో వచ్చింది అనుకుందాం, యాన్యువల్ టర్న్ ఓవర్ 1 crore అనేది చాలా మంచి అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్ ఈ రోజుల్లో. 1 crore వరకు వచ్చిన వాళ్ళు కూడా ఈ స్కీమ్ కనుక మనం అప్లికేబుల్ చేసుకోగలిగితే 6% డిక్లేర్ చేస్తారు. అంటే 1 crore మీద 6% అంటే 6 lakhs. 6 lakhs మీద ట్యాక్స్ ఏం లేదు, మీరు ఆరామ్సే రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. 2 crore అప్ టు 3 crore వరకు మనకి ఈ స్కీమ్కి అప్లికబుల్ చేసుకోవడానికి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ మీరు ఎలిజిబుల్ అవడానికి అవకాశం ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు వన్స్ మనం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కండిషన్స్ పెట్టారు. మీరు ఒకసారి ఆప్ట్ చేసుకుంటే కంటిన్యూస్గా 5 years వరకు చేసుకోవాలి. తర్వాత మీరు ఎటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆడిట్స్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు ఏ క్వశ్చన్స్ అడగరు.
సో చాలా ఎక్సలెంట్ స్కీమ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. చాలామంది 1 CR 2 CR చేసుకునే వాళ్ళకి కూడా మీరు కమింగ్ ఇయర్లో మనకి 12 lakhs వరకు బడ్జెట్లో ట్యాక్స్ లేదు. సో మీరు 2 CR వరకు బిజినెస్ చేసుకున్నా కానీ మీరు 6% డిక్లేర్ చేస్తే 12 lakhs వరకు ఇన్కమ్ వస్తుంది. 12 lakhs మీద 0 ట్యాక్స్. సో 2 CR బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రొవిజన్ గురించి ముందు మీరు విపులంగా తెలుసుకుంటే ట్యాక్స్ బడ్డెన్ నుంచి ముందు విరమించుకోవచ్చు. మనకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ అబోవ్ మిడిల్ క్లాస్ అప్ టు 2 CR వరకు బిజినెస్ చేస్తున్నాం అంటే కొంత రేంజ్ వరకు ఉన్నట్లేదు. సో వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా జస్ట్ ఒక సింగిల్ రిటర్న్ ఫైల్ చేసుకొని వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సరే, చాలా క్లియర్గా చెప్పారు జిఎస్టీ వీటి గురించి. నాదో చిన్న అనుమానం ఏంటంటే, మీకు అకౌంట్స్ వీటన్నీ చూస్తుంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసు. నిజంగా పానీపూరి వాళ్ళు లేదంటే చిన్న చిన్న చిరు వ్యాపారులు అంతా సంపాదిస్తున్నారా? నాకు తెలియదు. బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే తెలుసుది. పానీపూరి అంటే అంత చిన్న విషయం ఏం కాదండి. మనం చూస్తూనే ఉంటాం ఎంతమంది ఈవినింగ్ టైంలో వాళ్ళకి అయ్యే ఖర్చు తక్కువ, వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎక్కువ. పానీపూరి కానీ టీ షాప్స్ వాళ్ళు కానీ. సో ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఏమనుకుంటారంటే, చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి అంత ఇన్కమ్ ఎక్కడ ఉంటుందిలే అనుకుంటాం, కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకి ఖర్చు తక్కువ, వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎక్కువ, వాళ్ళ రెవెన్యూలో మిగిలే మార్జిన్ ఎక్కువ. సో చిరు వ్యాపారస్తులు అంటే అంత తక్కువేం కాదండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, రైట్.